పాలిటిక్స్ కోసం తిరుపతిలో ప్రశాంతతను చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చేస్తున్న గంజాయి దందా బయటపడుతుందనే శ్రీవాణి టిక్కెట్ల ఇష్యూను బయటకు తెచ్చారని ఆరోపించారు. గంజాయి దందా వల్లే తిరుపతిలో ప్రశాంతత పాడు చేస్తున్నారన్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వంలో తాము చేసిన తప్పులను ఇతరుల మీద రుద్దడానికి ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అంటున్నాడు. ముఖ్యంగా శ్రీవాణి టికెట్ల విషయంతో పాటు అదేవిధంగా తిరుమలలో గంజాయి దందాపైన ఆయన తీవ్ర స్థాయిలో అటు వైసీపీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం మనతో కిరణ్ రాయల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అధికారం మీద ఉంది, ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పైన ఏదైనా తప్పులు జరిగితే మీరే చేస్తారు కానీ వాళ్ళు చేస్తారని మీరు ఎట్లా ఆరోపిస్తారు? అలా శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చింది ఎవరు? ధర్మారెడ్డి, వైఎస్ జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఆ ట్రస్ట్ బాగానే ఉంది, టికెట్లు భక్తులకు అందుతోంది. కేవలం తిరుపతిలో గంజాయి విషయం ఏదైతే దొరికిందో ఆ గంజాయిని డైవర్ట్ చేయడానికి కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆడుతున్న డ్రామా శ్రీవాణి ట్రస్ట్. ఈరోజు హిందువుల మీద మళ్ళీ దాడి చేస్తారు. వాస్తవంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు ఎవరికి వస్తుంది? రోజుకి 1.2 కోట్లు వస్తుంది. అది ఎవరికి వస్తుంది? టీటీడీ ద్వారా ఆలయ నిర్మాణం చేయబడుతున్నాము. ఆ ఆలయ నిర్మాణం చేపట్టకూడదని ప్రయత్నంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలని చెప్పి ఇది ఒక కుట్ర. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం కుట్రది. ఇది వాస్తవం. ఇది భూమన కరుణాకర్ రెడ్డి ఆడుతున్న డ్రామా. ఎంతసేపు కబ్జాలు అవి అంటుంటే ఎవరు అడుగుతున్నా? ఈరోజు కరుణాకర్ రెడ్డి ఉంటే ఇల్లు ఎవరిదన్నా అడుగుతున్నా. ఆయన ఇల్లు ఎలా కట్టుకున్నాడన్నా? అది కబ్జా చేసి ఇల్లే కదా అప్పట్లో. ఇవన్నీ మారితే చాలా ఉంటాయి. తిరుపతిలో గంజాయి దందా ఎక్కువైపోయి గంజాయి విపరీతంగా సప్లై చేస్తూ దొరికిపోయిన దొంగలు అభినయ్ రెడ్డి శిష్యులని తెలిసాక వాళ్ళని ఏమి చేయలేక డైవర్ట్ చేయడానికి తిరుమల టీటీడీ సమస్య తీసుకొచ్చి బయట పెడుతున్నారు. రోజు ఏదో ఒకటి తిరుమల ఇష్యూస్ మీద ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు ధీటుగా సమాధానం చెప్పారు? ఇస్తున్నాము కదా, కూటమి నేతలు ఎవరు మాట్లాడుతున్నాం. మొన్న మహిళలు వేసుకొచ్చారు ధర్నా చేయడానికి, మేము కూడా ధర్నాకి వెళ్ళాము, ఎక్కడ తగ్గట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటేనా, కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతిలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు. మేము తిరుపతి ప్రశాంతం పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. అంతే, అలజడి ఎక్కువ కనిపిస్తుంది, ప్రశాంతత తక్కువ కనిపిస్తుంది. ఇదే వాస్తవం అన్న. మొత్తం మీద అయితే గంజాయి మీరు అధికారంలో ఉన్నారు. గంజాయి కేసుల విషయంలో ఎందుకు మీరు పోలీసులు కానీ మీ ప్రభుత్వం కానీ కఠినంగా చర్యలు తీసుకోలేకపోతుంది? తీసుకుంటున్నామన్నా, ప్రత్యేక చట్టం తీసుకొస్తాం కదా గంజాయి మీద. సీరియస్గానే రాబోయే రోజుల్లో తిరుపతిలో గంజాయిని ముక్క కనబడితే సపరేట్ ప్రీడీ యాక్ట్ కట్టే విధంగా కేసులు తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 48 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధులు స్వాహా చేశారు. అదేవిధంగా 400 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చినిచ్చని మన ఆరోపణలు చేస్తారు. వాళ్ళ ఆరోపణలు ఎవరు పట్టించుకుంటారన్నా? 48 కోట్లు చేస్తే మీరు నిరూపించమని చెప్పండి అన్న. ఒకటి స్కాములు జరుగుతాయి, చిన్నవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే చిన్న స్కాములు జరుగుతాయి. టీటీడీ ఎంత ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందర? ఎవడో ఒకటి చేస్తుంటాడు చిన్న ఇష్యూ, దాన్ని చూపించాల్సిన అవసరం. అటైతే వైఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో అనేక వందలాది కోట్ల స్కాములు జరిగాయి టీటీడీలో. అవన్నీ కూడా తీసుకొస్తాం బయటికి. మేము చెప్పేది ఏమంటే తిరుపతి ప్రశాంతంగా ఉంచండి, మీ స్వార్థం కోసం తిరుపతిని వాడుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే గతంలో అనేక విధ్వంసాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి నీతులు చెప్పడం సబబు కాదని ఖచ్చితంగా కఠినంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకు పోతుందని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. గత ప్రభుత్వం